అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిడ్మాని పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్న విషయం మనకి తెలిసిందే. కానీ ఆయన మృతి మీద అనేక అనుమానాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు వరకు అనేక మాజీ మావోయిస్టులు చెప్పిన వార్తల్ని కూడా మనం వినడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా వస్తున్న మావోయిస్టుల సమస్యలకి సంబంధించి వివరాలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఇప్పుడు వరకు అనేక మంది మావోయిస్టులని చంపడం జరిగింది. కానీ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాని చంపారు, అదేవిధంగా ఇంకొకరిని కూడా ఎన్కౌంటర్ చేశారనే వార్త కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామం అయితే నేను ఇప్పటివరకు చూడలేదు, వార్తల్లో చూడలేదు, మరి నాకు ఐడియా లేదు. కానీ ఏదున్నా కానీ హిడ్మా విషయంలో అయితే పట్టుకొని చంపిననే అనుమానం నాకు. రకరకాల కారణాల చేత ఊరికే గాలివాటంగా నేను అంటలేను. నాకు అందిన సమాచారం మేరకు ఆయన లొంగిపోదామనో లేకపోతే ఏదో కారణాల చేత ప్రభుత్వంతో లొంగిపోదామనే ఆలోచనతో వచ్చినటువంటి వాడినే పట్టుకొని కాల్చి చంపిననేది నాకున్నటువంటి సమాచారం. ఈ సమాచారం కారణంగానే ఇట్లా మనుషులను చంపటం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు ఏమైంది, హిడ్మాను ఇవాళ మన దగ్గర కొమరం భీం ఎట్లనో, అల్లూరి సీతారామరాజు ఎట్లనో, ఇప్పుడు హిడ్మాన్ కూడా అదే రకంగా ఒక గొప్ప ఆ ప్రాంత ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు తమ కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప హీరోగా వాళ్ళు ఇవాళ తలుచుకుంటున్నారు. ఆయన చెప్పిన మాటలకు విలువ పెరిగింది, ఆయనకు గౌరవం పెరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ చేసిన చేతల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. దానికి బదులుగా మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపి లొంగిపోతామని సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడుకొని ఒక భవిష్యత్తు అభివృద్ధికి ఒక ప్రణాళిక, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను చేసి ఉంటే, పెసా చట్టం అమలు కోసం పటిష్టమైన ఒక కార్యాచరణ ప్రకటించి ఉంటే లాభం జరిగేది. కానీ ప్రభుత్వం అవన్నీ చేసే బదులుగా వాళ్ళు పూర్తిగా అణిచివేత ఏకైక మార్గంగా పోతున్నారు. ఈ అణిచివేత ఏకైక మార్గంగా ముందుకు పోవటం అయితే మంచిది కాదు, అది ప్రమాదకరం కూడా. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా సంపూర్ణంగా హింస మీద ఆధారపడి బతకొద్దు. హింస మీద ప్రభుత్వాలు ఆధారపడి పనిచేస్తే చాలా నష్టం జరుగుతుంది. చాలా ఆ మొత్తం ప్రభుత్వ వ్యవస్థ కూడా దానివల్ల బలహీనమైపోతుంది. ప్రజల్లో దానికి ఉండేటువంటి ఆమోదం దెబ్బతింటుంది. అట్లాంటి ప్రయత్నం ఏది ప్రభుత్వం చేయకూడదు. తక్షణ ప్రయోజనమే లెక్కేసుకుంటున్నారు తప్ప, అంటే మావోయిస్టులు వెళ్ళిపోతారు, ఆ ప్రాంతం మీద కార్పొరేట్ రంగానికి ఒక అధికారం కల్పిస్తామనే ఒకే ఒక ఆలోచనతో పోతున్నారు తప్ప లోతైనటువంటి ఒక ఆలోచన మాత్రం వాళ్ళల్లో కనబడటం లేదు. ఇది నా దృష్టిలో మంచి పరిణామం కాదనే నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. సార్, మావోయిస్టుల అగ్రనేత హిడ్మాని చంపడానికి కూడా మూల కారణం కూడా ఇందాక మీరు అన్నట్టుగానే, అదేవిధంగా అక్కడ ఉన్న ఆదివాసులు కావచ్చు, లేకపోతే మాజీ మావోయిస్టులు కావచ్చు, తప్పుదారి పట్టించి మరి హిడ్మాని అతి దారుణంగా చంపారు అనే వాదనలు కూడా ఇప్పుడు కూడా మనం వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే పూర్తి వివరాలు మనకు తెలియవు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఎవరితోనో ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే, ఒక విశ్వాసం కుదిరినాకనే ఇక నేను ఇక్కడ పోయి లొంగిపోవచ్చు అనే ఒక ఆలోచనతో ఆయన వచ్చినటువంటి వాడిని పట్టుకొని ట్రాప్ చేసి పట్టుకొని చంపినరనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. సార్, జనవరి 1వ తారీఖు మావోయిస్టులు అందరం కూడా లొంగిపోతామంటూ కూడా లేఖ రాయటం జరిగింది. అది మనందరికీ కూడా తెలిసిందే. కానీ ముందుగా ఈ రోజు ఆ లేఖ ఎవరైతే రాశారో అతను ఈ రోజు లొంగిపోయాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. అవును, అనంత్ అనే ఒక ఆయన ఆ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్న ఏరియాకు కమిటీకి నాయకుడట. పత్రికల్లో చూసిన దాని సమాచారం ప్రకారం ఆయన లొంగిపోవటానికి సిద్ధపడుతూ 3 రాష్ట్ర ప్రభుత్వాలకి ఉత్తరం రాసిండు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించినాయో తెలియదు. ఆ సమాచారం ఆధారంగా మరి ఆయన చర్యలు తీసుకోవటానికి గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా మరి దానిపైన ఏ స్పందన వాళ్ళు ఇచ్చినరో కూడా మనకు పూర్తిగా తెలియదు. మన దగ్గర అయితే రాలేదు అది. అట్లా వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చొరవ ఉండాలి, కానీ ప్రభుత్వం వైపు నుంచి చొరవ కనబడటం లేదు. ఇది కూడా ఒకటి వాళ్ళు చేస్తున్న తప్పిదంలాగానే నేను భావిస్తూ ఉన్నా.
వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి దానికి సంబంధించిన ఒక స్పందన ప్రభుత్వం నుంచి వాళ్ళు ఒక అడుగు వేసిండ్రు, వీళ్ళ నుంచి ఒక ప్రతిస్పందన ఉంటే చాలా బాగుంటుంది. అదే మనం ప్రధానంగా కోరుకోవాల్సిన అవసరం. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టెన్షన్ నెలకొనిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తుతో అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, మఫ్టీలో ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. మావోయిస్టులకు సంబంధించి మరి బంద్ ఏ విధంగా పిలిపించారు? బంద్ ఏమవుతుంది, అది అది వేరే మాట. అది సరే, వాళ్ళ మావోయిస్టుల కార్యాచరణ మీద మాట్లాడటానికి ఇది సమయం కాదు. ఒకటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మితిమీరిన హింస అనేది ప్రమాదకరం. అది మావోయిస్టులైనా అది ప్రజాస్వామిక వాతావరణాన్ని సంపూర్ణంగా దెబ్బతీస్తుంది. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచించుకొని వాళ్ళు కూడా తమ కార్యాచరణను సమీక్షించుకోవాలి. అది వేరే మాట. దాని గురించి వాళ్ళు చర్చ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే సార్, హిడ్మా ఎన్కౌంటర్ మీద మావోయిస్టులు మొత్తం కూడా ఒక్కసారిగా ఏ విధంగా అంటే కొంచెం హై టెన్షన్ నెలకొనిందని చెప్పొచ్చు సార్. దీని మీద ఒకసారిగా మావోయిస్టులలో ఎలాంటి మార్పు రాబోతుంది అంటే హిడ్మా? అది తెలియదు. వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ కార్యాచరణలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఇప్పటివరకైతే మనకేమీ అర్థం కావటం లేదు. మనం చూస్తున్నది ఏంటంటే, రకరకాల గ్రూపులుగా తయారైపోయి ఏ గ్రూప్కి ఆ గ్రూపు తన కార్యాచరణను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా అందరు కూర్చొని మాట్లాడుకోవటానికి మాకు సమయం ఇవ్వట్లేదు అని ఆ సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్నారు. మాకు సమయం ఇచ్చుంటే అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి మేము ప్రభుత్వంతో మాట్లాడి ఉండేవాళ్ళం. అట్లాంటి సమయం ఇవ్వకపోవటం, అణిచివేసి ఎక్కడెవరు దొరికితే వాళ్ళని పట్టుకొని చంపటం మేము ఆలోచించుకోలేకపోతున్నాం. ఆలోచించుకునే అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. బహుశా ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచించుకోవటానికి కొంత అడుగు వెనుకకేసి కాల్పుల విరమణను ప్రకటించి ఆ చర్చలకు ఇంత పరిణామాలు జరిగినాక కూడా ఇంకా ప్రభుత్వం తన మాట పట్టింపు మీద బలంగా నిలబడకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దీనిపైన చర్చలు జరిపి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేదే నా అభిప్రాయం. సార్, సీనియర్ అగ్రనేతలను అంటే సీనియర్ మావోయిస్టులను కనుక చంపేస్తే మావోయిస్టుల ఇదనేది అంతరించిపోతుంది, అందుకే ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేది కూడా మాజీ మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతరించిపోతారనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? చరిత్రలో ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. దాదాపు చాలా సందర్భాలు మనం చూస్తాం. ఆ ఉద్యమాన్ని నడిపే వాళ్ళందరూ చనిపోతారు, మళ్ళీ ఇంకొక రూపంలో ఇంకెక్కడో అది మొదలవుతుంటుంది. ఎప్పుడు అంతరించిపోతుంది అంటే దానికి దారితీసిన సామాజిక ఆర్థిక పరిస్థితులను మార్చినప్పుడు ఆ ఉద్యమానికి ఉండే అవకాశం తొలగిపోతుంది. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయటం లేదు. అది చేయకపోవటం చేత ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆ ప్రయత్నం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎంతసేపటికి ప్రభుత్వం ఏముంది, వాళ్ళను ఒత్తిడి పెట్టాలి, లొంగ తీసుకోవాలి, లేదంటే చంపైనా వాళ్ళని నోరు మూయించాలి అనే ఏకైక ఆలోచనతో పోతున్నది. ఇది బెడిసికొడుతుంది, ఇది మంచిది కాదు. ఇది మాట్లాడటం ప్రతిది. ఇప్పుడు అమెరికాలో నల్ల జాతీయులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిండ్రు తమ పట్ల సామాజిక రాజకీయాల్లో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా. ఆ తిరుగుబాటు మీద మరి అప్పుడు వాళ్ళు కేవలం అణచివేత మార్గాన పోయినరా అంటే పోలేదు. లిండన్ జాన్సన్ ఏం చేసిండంటే కమిటీలు వేసి సమస్య ఏందనేది లోతుగా అధ్యయనం చేసి అప్పుడు ప్రభుత్వం కొత్త విధానాలను తెచ్చింది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనే పాలసీతో వాళ్ళు ముందుకొచ్చి అక్కడ నల్ల జాతీయుల్లో ఉన్న క్రోధానికి కారణమైన విషయాలను పరిష్కరించి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఇంత తిరుగుబాటుకు మూల కారణమైన పరిస్థితులు ఏంటి అనేది అన్వేషించి ఆ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయకపోతే ఈ మనం మళ్ళా అక్కడ ఈ సమూహాలన్నింటినీ కూడా శాంతింపజేయటం సాధ్యమయ్యే విషయం కాదు, వాళ్ళని సంతృప్తి చేయటం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి చేయవలసింది ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి, చర్చలు చేయాలి, ఒక తోవ వెతుక్కోవాలి. అది కూడా చాలా కీలకమైన అవసరమే. దాన్ని ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. దానికోసమే మరి ప్రభుత్వము ఎప్పటికైనా చర్చలు చేయాలి, వదిలిపెట్టకూడదు. ఇంకా ఆపరేషన్ కగారుతో ముందుకు పోతాం, నలిపారేస్తాము, నల్లులను నలిపినట్టు ఈ రకమైన భీకరమైన ప్రకటనలు చేస్తే
సమాజానికి నష్టం జరుగుతుంది, దేశానికి నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం అట్లా మాట్లాడకూడదు. ప్రభుత్వం కలుపుకపోయే ప్రయత్నం చేయాలి, నచ్చజెప్పాలి, ఒక ప్రత్యామ్నాయ విధానాలను తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఒక సమాజానికి లాభం జరుగుతుంది. సార్, పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము, అనేక విధాలుగా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలామంది మావోయిస్టులు భయపడి లొంగిపోతున్నారు అంటూ కొంతమంది, లేదు కొంచెం అంటే మావోయిస్టుల జాతి అంతరించిపోతుందనో లేకపోతే వాళ్ళు చేసిన ఏదైతే సంకల్పం ఉందో అది నెరవేరదు అని లొంగిపోతున్నారు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఇక అవన్నీ మాట్లాడుకోవటానికి నేను లోతుగా అధ్యయనం చేయలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, వాళ్ళు తమ సిద్ధాంతం తప్పని ఎవరంటలేరు. మేము ఎంచుకున్న ఈ సమస్యలు కరెక్ట్గానే లేవనెత్తుతున్నాం. మేము పరిష్కారానికి వేసుకున్న తొవ్వ కూడా బాగానే ఉంది, మా సిద్ధాంతం కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏదైతే సాయుధ పోరాటం చేయాలనుకుంటున్నామో అది సాధ్యం కాకపోవచ్చు. ఇంకొక పంతా ఏదైనా మేము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఈ సిద్ధాంతం పనికిరాదు ఇది అని తిరస్కరించట్లేదు. కనుక ఆ సిద్ధాంతం పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు, విముఖత లేదు. అది ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. పరిష్కారం ఈ విముఖత కానీ ఇది ఇంక వద్దులే అనుకోవటం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, వాళ్ళు ఏ సమస్యల కోసం ఈ ఈ రాజకీయాల్లోకి వచ్చిండ్రో ఆ సమస్యలకు ఒక పరిష్కారం ఇప్పుడున్న వ్యవస్థలో సాధ్యము అనే నమ్మకం కలిగించాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వం సీరియస్గా చెయ్యాలి. అట్లా ఇది తొవ్వ ఉంది, ఒకటి మనం ఈ తొవ్వలో ప్రయాణించవచ్చు అనే విశ్వాసాన్ని కలిగించాలి. అది వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను కూడా సీరియస్గా తీసుకోవాలనే మేము ప్రభుత్వానికి సూచిస్తాం. సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ మాత్రం మావోయిస్టులు మాత్రం ఏ విధంగా ఈరోజు బంద్కి పిలుపునిచ్చారనేది కూడా చూసాం. అదేవిధంగా ఇప్పుడు వరకు ఏవైతే ఎన్కౌంటర్లు జరిగాయో వాటిలో ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేత హిడ్మాని చంపడం, దాని వెనకాల అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా అనేక మంది మాజీ మావోయిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అనేక ప్రశ్నలకి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందనేది కూడా చూడాల్సిన సమయం ఉందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ దేవిక తార్నక.